ప్రస్తుతం మనం వైరా మున్సిపాలిటీ పరిధిలో 6వ వార్డులో ఉన్నాం. ఇక్కడ నుంచి కంటెస్ట్ చేస్తున్నటువంటి అభ్యర్థిని కాపా చంద్రకళ గారు మనతో ఉన్నారు. మేడం, యాజ్ ఏ మెడికల్ ఫీల్డ్ బ్యాక్గ్రౌండ్ వచ్చారు మీరు. ఇప్పుడు ప్రజెంట్గా 6 నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. 6వ వార్డు నుంచి ఇక్కడ ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది మీకు? ప్రతి ఒక్కరూ మమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తారండి. ఎవరు కూడా నెగిటివ్గా లేరు. మేము అన్ని పాజిటివ్గానే ఉంది. తప్పకుండా గెలుస్తామనే ధీమా ఉన్నదండి. ఇప్పటివరకు జరిగిన ప్రచారంలో మీకు ఎలాంటి ఒపీనియన్, ఒక ఐడియా వస్తుంది? పాజిటివ్గానే ఉంది. ఈ వార్డులోనే ఉన్న సమస్యలపై మీకు ఏమైనా అవగాహన కానీ, పబ్లిక్తో కమ్యూనికేషన్ కానీ ఏమైనా ఉందా లేదా? అవగాహన ఇప్పుడు మెయిన్గా రోడ్స్ ప్రాబ్లమ్స్ కానీ, పారిశుద్ధ్యం కానీ, డ్రైనేజీలు, తర్వాత హెల్త్ ఇది గురించి మాకు అవగాహన ఉన్నది. ఆల్రెడీ మా బ్రదరే కౌన్సిలర్గా చేశారు. సో ఆల్రెడీ సగం ప్రాబ్లమ్స్ మాకు తెలుసు. ఇంకా మిగతా వాటిని కూడా మేము పరిశీలించి త్వరలోనే మేము గెలిచిన తర్వాత వాటిని యాజ్ ఏ చైర్మన్గా రేసులో ఒక టాక్ వినపడుతుంది. కాబట్టి మీరు గెలిస్తే ఇక మున్సిపల్ డెవలప్మెంట్గా ఏమైనా ప్రణాళిక సిద్ధం చేశారా? తప్పకుండా 6వ వార్డు చైర్మన్ అయితే ఖచ్చితంగా మున్సిపాలిటీ మొత్తం మీద కూడా అభివృద్ధి కార్యక్రమాలు, ఏది ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా మరి సొంతంగా స్వచ్ఛంద సంస్థలో పనిచేసిన మా అనుభవం కూడా చాలా ఉంది. కాబట్టి గతంలో ఎంతో మందికి ప్రజలకి చేసినటువంటి సేవా కార్యక్రమాలు అనేక ఉన్నాయి. వాటితో పాటుగా మున్సిపాలిటీ అభివృద్ధికి, మున్సిపాలిటీ సిబ్బంది క్రమశిక్షణగా పనిచేయటానికి కావచ్చు, ప్రజల యొక్క అవసరాలు ఏదైతే ఉన్నాయో దాంతోపాటు ప్రభుత్వ పథకాలు ఏదైతే ఉన్నాయో, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, మరి అన్ని ఉచిత కరెంటు కావచ్చు, ఉచిత కరెంటు కావచ్చు, అవన్నీ కూడా ప్రజలకు అందే విధంగా, ముఖ్యంగా పేద ప్రజలకు అందే విధంగా చూస్తాం. రైట్. ఇది ఇప్పటివరకు జరిగిన చర్చలోనే అధికార పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. అధికార పార్టీని ప్రజలు ఎంతవరకు రెస్పాన్స్ రిసీవ్ చేసుకొని పోల్ మేనేజ్మెంట్లో ఎలా జరగబోతుంది అనేది మనం ఆఫ్టర్ 11 తర్వాత చూద్దాం. థ్యాంక్ యూ సార్. ఓకే.